సార్ ట్రైలర్ ఎలా అనిపించిందో చెప్పండి. అతిరథ మహారథులందరికీ నమస్కారం. జిఎస్ఆర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో శైలజ రెడ్డి గారు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రం అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి. దర్శకుడు శివాల ప్రభాకర్ గారు మా చిన్ననాటి స్నేహితుడు. ఆయన డైరెక్షన్లో శైలజ రెడ్డి గారు చాలా టేస్ట్గా, ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా ఒక మంచి సినిమా తీద్దాం ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చారు. ఈ ఒక్క సినిమా తీసి వెళ్ళిపోయి ప్రొడ్యూసర్ కాదు, వరుసగా 10 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఆవిడ చేసే కార్యక్రమాలని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాకి మంచి టెక్నీషియన్లు పనిచేశారు. ఒక కెమెరామెన్ కానివ్వండి, ఒక కోఆర్డినేటర్ కానివ్వండి, అందరూ చాలా సీనియర్లు. అలాగే డైరెక్టర్ కూడా గతంలో చాలా సినిమాలు చేసి మంచి సినిమాలు చేసిన డైరెక్టర్ అయినా. కాబట్టి ఈ సినిమాకి అన్ని ప్లస్ పాయింట్ అంటే ట్రైలర్ చూసాం. ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో మంచి క్యాస్టింగ్ ఉంది. రావు రమేష్ గారు, రాజీవ్ కనకాల్ గారు, సుమన్ గారు లాంటి మంచి మంచి ఆర్టిస్టుని పెట్టి ఈ సినిమాకి ఖర్చు కూడా ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా రిచ్గా తీశారు శైలజ రెడ్డి గారు. ఈ సినిమా సక్సెస్ అయిన వెంటనే అతి త్వరలో ఇంకో సినిమా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. పవన్ హీరో ఎలా చేశాడో మీరు చూశారు కాబట్టి నేను చెప్పట్లా. అద్భుతంగా చేశాడా? చప్పట్లు కొట్టట్లేదు. అదే ఒకసారి చప్పట్లు కొడితే మీకు కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, వేదిక ముందు ఆశీనులైన ఆత్మీయులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఆల్రెడీ టీజర్లో మాట్లాడడం జరిగింది. రిగార్డింగ్ మా మూవీ గురించి అంతా చెప్పడం జరిగింది. ఈరోజు ట్రైలర్ లాంచ్ చేయడము, ఇంతమంది ఇక్కడ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే టీజర్లో హీరో పవన్ మహావీర్ గారు ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల అటెండ్ కాలేకపోయారు. ఈరోజు బాబు వచ్చారు కాబట్టి విల్ గివ్ ఛాన్స్ టు హిమ్ టు టాక్. అండ్ నిన్న ఇదే వేదిక మీద పవన్ మహావీర్కు ప్రతిభ అవార్డు ఇచ్చారు రామసత్యనారాయణ సార్ గారు. సో రామసత్యనారాయణ సార్ గురించి నా ప్రత్యేక ఆయనకి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞత చెప్పాలని ఎప్పుడు అనిపిస్తుంటుంది. కోడి రామకృష్ణ గారు మన మధ్యలో లేకపోయినా ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఎంతో ఫంక్షన్ ఘనంగా చేసి సత్కరించి నిన్న ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరికి అవార్డు అనేది అందజేయడం అంటే నిజంగా ఎంతో గర్వంగా అనిపించింది నాకు సార్ని చూసి. ఆయన ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్కరికి అన్నిట్లోనూ సహాయపడుతూ ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్స్ సార్. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటున్నాను. నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. అలాగే మా కాస్ట్ అండ్ క్రూ, జిఎస్ఆర్ మూవీ మేకర్స్ కాస్ట్ అండ్ క్రూకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు మధ్యలో అంటే మేము వేరే షూటింగ్కి వెళ్ళినా కూడా ఏదైనా అవసరం ఉండి ఫోన్ చేసినా మళ్ళీ వెంటనే వచ్చి రెస్పాండ్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ వర్షిక అండ్ సుహానా అండ్ పవన్ మహావీర్ యాక్టెడ్ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఏమంటే, ఇది కుటుంబ పరివార చిత్రంగా మీరందరూ సకుటుంబంతో కలిసి చూసేటటువంటి చిత్రాన్ని నిర్మించడమైంది. మీరందరూ కలిసి ఆగస్ట్ 7th థియేటర్స్కి వెళ్ళి సినిమాను ఒక ప్రొడ్యూసర్గా నన్ను, హీరోను అందరినీ నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సినిమాను అందరూ కలిసి ఆగస్ట్ 7th థియేటర్స్లో చూస్తాము. అంతటితో ముగిస్తున్నాను. మరొకసారి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఈవెంట్ని సక్సెస్ చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మన శైలజారెడ్డి గారు అన్నిట్లోనూ ఉండి చాలా అద్భుతంగా మలిచారని తెలుస్తుంది. మీ ఇష్టం ఫలించుద్దమ్మా. డెఫినెట్గా ఈ అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలనే టైటిల్ జస్టిఫికేషన్కి తగ్గట్టుగా చాలా బాగా చేశారు. హీరో ఫస్ట్ టైం పరిచయం అవుతున్నాడు, అసలు ఫస్ట్ టైం లాగా లేదు. ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. మంచి సబ్జెక్ట్ ఉన్న విషయం తెలుస్తుంది. అందరూ మా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేసి చాలా ఇంట్రెస్ట్గా ఇదైంది. ఈ సినిమా డెఫినెట్గా హీరోయిన్లకే కాకుండా సినిమా నిర్మించిన మేడం గారికి సక్సెస్ సాధించి పెడుతుందని, మరెన్నో చిత్రాలు తీసి ఇంకా ఇండస్ట్రీకి ఎంతో మందికి పని కల్పించి అన్నిటికీ ఈ సక్సెస్ పార్ట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సభకు నమస్కారం అండి. అట్లాగే ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది పూజారి. సినిమాలకి ప్రేక్షకులకి అనుసంధానం మీడియా. ఈ మీడియాలో మెయిన్ హెడ్గా దీనికి పిఆర్ఓగా చేస్తున్న మన అప్పాజీ గారు చాలా గొప్ప వ్యక్తి అయినా, చాలా మంచి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినా, జనరల్గా చాలా ప్రమోషన్స్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. డెఫినెట్గా ఆయన ఈ సినిమాని ప్రేక్షకులకి తీసుకెళ్ళేట్టుగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. అట్లాగే జిఎస్ఆర్ కంబైన్స్ మూవీ మేకర్స్, అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి. చాలా వరకు మా ఆదిత్య అన్నయ్య గారు చాలా వరకు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. నేను చెప్పడానికి ఇంకా పెద్దగా ఏం లేదు. బట్ అయితే ఒకటి మాత్రం నేను చూసింది ఏంటంటే, ఈ ట్రైలర్ చూస్తే ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్లో నేను గమనించింది ఏంటంటే, హీరోని బాగా చూశానండి. చాలా అద్భుతంగా చేశాడు హీరో. అసలు ఆ పర్ఫార్మెన్స్ కానీ అసలు ఎంతో దాదాపు 20-30 సినిమాలు చేసిన హీరో ఎలా చేస్తాడో అలా చేశాడు. నేను 99లో వెంకటరావు గారికి తెలుసు, 99లో హీరో కృష్ణ గారు సుమన్ గారి కాంబినేషన్లో వాళ్ళిద్దరు హీరోలు ఒక సినిమా చేశారు. అప్పట్లో సూపర్ హిట్ సినిమా. ఆ సినిమా చేసినప్పుడు ఏమవుతుందంటే, కృష్ణ గారిని అంటే ఫాదర్ని కావడానికి అప్పుడు 2 సార్లు 3 సార్లు మహేష్ బాబు గారు వచ్చారండి. అప్పుడు వంశీ అనే సినిమా జరుగుతున్నాయింది, మధ్యలో వచ్చారు. అయితే నాకు అప్పటి విషయాలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయి. స్క్రీన్ మీద చూస్తుంటే, బాబుని చూస్తుంటే, మన పవన్ మహావీర్ని చూస్తుంటే, అప్పటి విషయం అంటే అప్పుడు మహేష్ బాబు గారు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు సేమ్ అది. టోటల్గా నిజంగా చాలా గ్రేట్ అన్నమాట. నాకు తెలిసిందంటే ఇప్పుడు వచ్చి చాలా మంది హీరోలు నేను గమనిస్తున్నాను, ఇది చాలా మంది కొత్త హీరోలు కూడా గమనిస్తున్నా, కానీ ఇంత చార్మింగ్, ఇంత పర్ఫార్మెన్స్, అసలు కళ్ళల్లో పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడండి బాబు. అసలు నిజంగా గ్రేట్ అండి. అసలు చాలా అద్భుతంగా చేశాడు పర్ఫార్మెన్స్. రియల్గా ఏంటంటే తను ముందు కూడా ఏంటంటే ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవడానికి అవకాశం ఉందండి. అంటే ఒక స్టార్ రేంజ్లో ఉన్నారన్నమాట. టోటల్గా నెంబర్ 1 స్టార్ అవుతాడనమాట. నెంబర్ 1 స్టార్ పవన్ మహావీర్ అంటే ఇండస్ట్రీలో అసలు ఇక డేట్లు తరగడం కూడా కష్టం అవుతాయేమో ఒక విధంగా చెప్పాలి. ముందు ఒక విధంగా చాలా గ్రేట్ అది. ట్రైలర్ చాలా బాగుంది. అట్లాగే ప్రభాకర్ గారు చాలా బాగా ఆయన డైరెక్ట్ చేసినట్టు, అంటే ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది సినిమా కూడా చాలా బాగుంటుందని. 100కి 100% సూపర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షకులు ఆదరించాలని చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శైలజారెడ్డి గారు అమ్మ నాకు అబ్బాయి కావాలి అన్న సినిమా, ఆ అబ్బాయి అమ్మ నాకు ఒక సినిమా కావాలి అంటే తీశారు ఆవిడ. మనకి ఇండస్ట్రీలో స్క్రీన్ మీద శైలజారెడ్డి అల్లుడు అంటే నాగ చైతన్య, అంతే స్మార్ట్ గా శైలజారెడ్డి గారు అబ్బాయి ఇప్పుడు రియల్ లైఫ్ లో వచ్చాడు ఇండస్ట్రీకి. సో డెఫినెట్ గా యాక్షన్ కానీ సాంగ్స్ కానీ అన్ని కష్టపడ్డాడు. ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ విషయం గ్రేట్ కెరీర్ ఇన్ ఫిలిం. అలాగే హీరోయిన్లు ఇద్దరు. యూజువల్లీ ఒక హీరోయిన్ నుండి అమ్మ నాకు అబ్బాయి కావాలంటే కథ అదొక స్టేట్మెంట్, ఇద్దరుండి అంటేనే అది కథ. సో న్యాచురల్ గా ఇద్దరు హీరోయిన్లను పెట్టడంలోనే ఈ టైటిల్ కి ఒక స్టోరీ జస్టిఫికేషన్ ఉందనిపిస్తుంది. ఒక ఎంటర్టైనర్, కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఫిల్మ్ కలర్ వచ్చింది. అండ్ ప్రమోషన్ అన్ని దగ్గరుండి వీళ్ళని గైడ్ చేస్తున్న మా ఆప్తులు శ్రీ రామ్ సత్యనారాయణ గారు, ఆయన గైడెన్స్ లో డెఫినెట్ గా ఏ కొత్త ప్రొడ్యూసర్ కైనా ఇండస్ట్రీలో ఒక మంచి సేఫ్ హ్యాండ్స్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆయన సాధారణంగా అనవసరమైన ఖర్చు పెట్టినవారు, అంటే ఆ సినిమాలో కనబడింది కానీ సినిమాకు ఉపయోగపడిన ఖర్చు కానీ ఆయన పెట్టినవారు. సో అలా ఆయన గైడెన్స్ లో ఇప్పుడు శైలజారెడ్డి గారు బేబీ స్టెప్స్ వేస్తున్నారు. డెఫినెట్ గా మీరు అందరి విషయస్ ఏంటంటే మీరు చాలా సినిమాలు చేయాలండి. ఒక సినిమాతో ఏ ప్రొడ్యూసర్ అయినా ఒక కంటెంట్ మీద బ్యాంక్ చేసి, అలాగే ఒక హీరో ఒక సినిమా చేసి దాని కెరీర్ అనుకోలేము. సో డెఫినెట్ గా మీరిద్దరు మీ కాంబినేషన్ లో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలి. చేసి మీరు ఆడియన్స్ లో మంచి పేరు, మీ అకౌంట్ లో మంచి డబ్బులు రెండు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఐ విష్ బోత్ యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ గ్రేట్ కెరీర్ ఇన్ టాలీవుడ్ అండి. మీరిద్దరు చాలా యాప్ట్ గా ఉన్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ ఎలిగెంట్ గా ఉంది, చాలా బాగున్నారు. సో డెఫినెట్ గా మీ ఇద్దరికి కూడా మంచి కెరీర్ ఉండాలి. అలాగే ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన మా మిత్రులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా దర్శకులు ప్రభాకర్ గారు,
అందరికీ గురువు గారు శ్రీ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ టీంలో నుంచి వచ్చారు. సినిమా చూస్తే తెలుస్తుంది, కొత్త వాళ్ళైనా సీనియర్లైనా ఆ సీన్ లో పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి అంటే డెఫినెట్ గా వాళ్ళు దాసర్ గారి శిష్యులు కానీ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణ గారి శిష్యులు కానీ అయ్యి ఉండాలి. సో డెఫినెట్ గా ప్రభాకర్ గారు ఆ విషయంలో చాలా సక్సీడెడ్. అండ్ మంచి ప్యాడింగ్ ఉంది. హీరో సుమన్ గారు, రాజీవ్ కనకాల్ గారు, రావు రమేష్ గారు వీళ్ళందరినీ పెట్టి సినిమా ఒక వెల్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ లాగా చేశారు. అలాగే ఎడిటర్ నందమూరి హరి గారు, పిఆర్ఓ ధీరజ్ అప్పాజీ గారు, సో ఇలా అందరూ బాగా కావాల్సిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ పీపుల్ మేడం, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. సో ఐ విష్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. ఆగస్ట్ 7th ఈ సినిమా చూద్దాము. అలాగే మీడియా మిత్రులందరూ, ఈ సభాముఖంగా మీడియా మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనం ఒక సినిమాని ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కానీ, ఎనీ బిఫోర్ రిలీజ్ ఏ ఈవెంట్ కైనా మీడియా సపోర్ట్ లేకపోతే ఇది ఒక సినిమా ఉంది అన్న విషయం పబ్లిక్ కి తెలిసే అవకాశం లేదు. సో మీడియా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కష్టపడి సినిమా తీయగలరు, కానీ ఆడియన్స్ లోకి వెళ్ళాలి అంటే డెఫినెట్ గా మీడియా మిత్రుల సహకారం, వాళ్ళ భుజాల మీదుగా ప్రేక్షకులకి ఈ సినిమా అనే కంటెంట్ ని మీడియా మిత్రులు తీసుకెళ్ళాలి. అందుకు దోహదపడుతున్న మన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ లో సభ్యులైన మీడియా పాత్రికేయ మిత్రులు, అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ లో సభ్యులైన పాత్రికేయ మిత్రులు, అలాగే అన్ని వివిధ ఛానల్స్ నుంచి వస్తున్న మీడియా మిత్రులు, సినిమా న్యూస్ కవర్ చేయడానికి వస్తున్న మీడియా మిత్రులు, వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీతో మమేకమై ఒక కంటెంట్ ను ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి మీరందరూ చేస్తున్న సపోర్ట్ కి సహస్ర కృతజ్ఞతాభివందనాలు మా అందరి తరఫు నుంచి, సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి. కానీ ఇదే క్రమంలో కొంతమంది మీలో చేరి ఒక సినిమాని కానీ, ఒక వ్యక్తిని కానీ, వాళ్ళ క్యారెక్టర్ని కానీ మీరు కిల్ చేయటము, ఆ పబ్లిసిటీకి కౌంటర్ చేసి దాన్ని బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేయటము, ఇలాంటిది వచ్చినప్పుడు ఇండస్ట్రీ దాన్ని రెసిస్ట్ చేస్తే అది జర్నలిస్ట్ సంఘాలు అన్నింటి మీద చేస్తున్న రెసిస్టెన్స్ కాదు, ప్రత్యేకించి ఒక కంటెంట్. ఎందుకంటే సినిమా తీయటం చాలా కష్టం. ఇవాళ ఒక మొబైల్ కెమెరా ఉంటే మనము ఎనీ వీడియో క్రియేట్ చేయగలము, కానీ ఎంతో మంది 24 క్రాఫ్ట్లు వాళ్ళ కష్టం లేకపోతే ఒక సినిమాని తయారు చేయలేము. ఒక సినిమాలో రామ సత్యనారాయణ గారు అంటే ఎక్కడో నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఆయన అంటే నాకు ఒక గ్రెడ్జ్ ఉందని చెప్పి రామ సత్యనారాయణ గారు చేసిన సినిమాని మీడియాలో నేను కిల్ చేయాలనుకుంటే సోషల్ మీడియాలో కానీ, నేను అందులో ఇన్వాల్వ్ అయిన 150 మంది కష్టాన్ని నేను పాడు చేస్తున్నట్టు. సో దయచేసి కంటెంట్ని, సినిమాని మాత్రం దయచేసి కిల్ చేయకండి. ఇండివిజువల్ టార్గెట్లు ఉంటే ఎవరి శక్తియుక్తులకి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఒకళ్ళని బ్యాడ్ చేయాలన్నా, ఒకళ్ళని గుడ్ చేయాలన్నా రెండు మీడియాలోనే ఉన్నాయి. ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇంత విస్తృతంగా వచ్చిన తర్వాత ఇండివిజువల్స్ ని టార్గెట్ చేసి వాళ్ళు పనిచేసే ప్రతి సినిమాని దయచేసి పాడు చేయకండి. ఇవాళ ఈ వేదిక విషయంగా ఎందుకు చెప్తున్నానంటే, రేపు పొద్దున ఇవాళ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఈ సమస్య మరిన్ని సినిమాలు చేయబోయే శైలజారెడ్డి గారి సినిమాలకు కూడా అది రావచ్చు. సో డెఫినెట్ గా ఒక సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళు అందరినీ ఎవ్రీ టైం మంచిగా ఉండలేము, హానర్ చేయలేము. నేను 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా, నాకు ఒక 10 మంది ఆప్తులు ఉంటే ఒక 100 మంది శత్రువులు ఉండొచ్చు నాకు తెలియకుండా. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు అందరితో మంచిగా ఉండలేరు. కాబట్టి మీడియా మాత్రం సినిమా ఇండస్ట్రీని కొంచెం సెన్సిబుల్ గా ట్రీట్ చేయండి. మాకు రాజకీయాలంత హార్ష్నెస్ లేదు, మాకు బిజినెస్ లో ఉన్నంత బ్రూటల్ గా ఉండలేము. సో డెఫినెట్ గా కళారంగంలో ఉన్న వాళ్ళందరూ సాఫ్ట్ స్పోకెన్ అండ్ సాఫ్ట్ టార్గెట్స్. సొసైటీకి ఎవరైనా తిట్టచ్చు, సినిమా బాగాలేదు అనొచ్చు, ఒక మార్నింగ్ షోతో మా జీవితాలని తారుమారు చేయొచ్చు. అంత ఫ్రెజైల్ ఇండస్ట్రీలో మేము ఉన్నాం. కాబట్టి ప్లీజ్ హ్యావ్ ఏ సాఫ్ట్ కార్నర్ ఆన్ ఫిలిం పీపుల్. ఇది రిక్వెస్టింగ్ గాను చెప్తున్నాను. అలాగే ఇండస్ట్రీ మొత్తం సంఘటితం అయితే మాత్రం దయచేసి మీడియా కూడా మాతో సహకరించాలని సభాముఖంగా ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఐ విష్ అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఏ గ్రేట్ సక్సెస్ ఆన్ August 7th. థ్యాంక్ యూ సో మచ్. అతిథులకు, వేదిక ముందు ఉన్న ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా నాకు అండగా నిలిచిన మా నిర్మాత శైలజారెడ్డి గారికి నమస్సుమాంజలు. అలాగే ఈ సినిమాలో నటించిన హీరో పవన్ మహావీర్ గారికి, హీరోయిన్స్ కి రావు రమేష్ గారికి, దేవదాస్ కనకాల గారికి, రాజీవ్ గారికి,
అందరికీ కూడా ఎంతో నాకు సహకరించి నేను నా కథని ఎలాగైతే ఉన్నారో ఆ కథని నడిపించడానికి వాళ్ళంతా కూడా ఎంతో దోహదం చేశారు. వాళ్ళందరికీ ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మొత్తం మా యూనిట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ సినిమా ప్రారంభించి సినిమా ఓపెనింగ్ నుంచి ఈ క్షణం వరకు కూడా నాకు అండగా నిలిచిన మా చిరకాల మిత్రుడు, చిన్ననాటి స్నేహితులు శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. ఈ సినిమాకి ఎప్పుడు ఫోన్ చేసినా సరే దానికి రెడీగా నేను ఉన్నాను, నీకేం కావాలో అది చేస్తాను, నువ్వు నిలబడటమే నాకు ధ్యేయం అంటూ నాకు ఒక బ్యాక్ బోన్గా ఉంటూ ఈ చిత్ర యూనిట్ని మమ్మల్ందరినీ నడిపిస్తున్నందుకు నా మిత్రుడికి మనస్సుమాంజలిలో తెలియజేస్తున్నాను. ఈ సినిమా విజయవంతం కావాలని మీరు కోరుకుంటున్నాను. మీరు ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? సూపర్. మూవీ ఇంకా బాగుంటుంది. సో అందరూ August 7th వచ్చి మన మూవీని చూసి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరం మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం. అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ మేడం శైలజా రెడ్డి మేడం అండ్ డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు, ఇంకా ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ మై ప్లెజర్ టు వర్క్ విత్ లెజెండరీ యాక్టర్స్ రావు రమేష్ గారు, సుమన్ గారు, రాజీవ్ కనకాల గారు and Satyakrishna madam. So thank you so much for giving this opportunity. And my family is also here. Thanks for being the biggest support. And నాకు యాక్టింగ్ నేర్పించిన చారి గారు. So thank you for building me so strong. Yeah, that's it. Thank you. Thank you. Hello everyone. అందరికీ నమస్కారం. నా పేరు సుహానా. First of all, thank you all for coming and joining us. So అమ్మ నాకు అబ్బాయి కావాలి. Me and my whole team చాలా hard work చేశారు ఈ మూవీ కోసం. So now we are expecting you guys will come and support us to make this project a massive hit. Thank you so much. See you in theaters. Thank you. Good evening, everyone, and Namaskar, Hyderabad. So, I would like to convey my heartfelt greetings to the respected dignitaries on the stage, and to the beloved producer, director, and all the media and technicians, and all my beloved audience who have gathered here for this wonderful occasion. So, I will give a quick introduction about myself. So, I'm Pawan Mahavir, and I'm doing medicine. And as you know, many of you know that I'm a hero, but I'm also a doctor. For me, cinema is passion, medicine is service. One teaches me how to touch lives, the other teaches me how to save lives. So with your support and your love, I will be a very good service-orientated actor. So, before I convey my regards for everyone, I would like to thank the most important person in my life who made my dream possible. Amma, నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడి ఉన్నానంటే కేవలం నీ ప్రేమ, నీ తపన, నీ ఆశీర్వాదం వల్లనే. సో ఐ థ్యాంక్ యూ మామ్ అ లాట్. యూర్ ఆల్వేస్ ఇన్ మై లైఫ్. మనం ఎప్పుడు ఎన్నిసార్లు కింద పడినా నేను ఉన్నానని చెప్పే దేవతే అమ్మ. సో థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ నిర్మించిన ప్రొడ్యూసర్ గారికి, శైలజా రెడ్డి గారికి. ఓకే, సో లెట్స్ కంటిన్యూ దిస్ కాన్వర్సేషన్. So first, I would like to thank the respected veterans of the film industry. We have Mana Suman Garu, Rajiv Kanikal Garu, Sujata Garu, Satyakrishna Garu, and finally Rao Ramesh Garu. It was an honor to work with all of you. And I like to give my special thanks to Mana D. Rama Satyanarayan Garu for making this support. Thank you for all the support you gave us. So, let's say we have two co-artists, Varsha Garu and Mana Sohan Garu. It was a very memorable moment, and it was a very good acting moment with both of you. I would love to work with both of you again. Thank you so much. Please give a round of applause for both of these beautiful heroines. Thank you. So I would like to thank all the technicians who are worked day and night for this film.
and I would like to thank all the producer, మన డైరెక్టర్ గారు సత్యనారాయణ, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రభాకర్ శివాల గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన కో డైరెక్టర్ రావుశ్రీ గారు, మన డిఓపి మహేంద్ర గారికి థ్యాంక్ యూ అ లాట్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ పారడైజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై లాస్ట్ మెసేజ్, ఒక చిన్న రిక్వెస్ట్, మనం అందరం కలిసి సినిమా చూద్దామండి 7th of August. Please do watch the cinema. Thank you so much. Thank you guys a lot. I love you all.